జై శ్రీరామ్. అందరికీ నమస్తే. నేను రాఘవేంద్ర, తెలుగు ట్రావెలర్ని. ఫ్రెండ్స్, ఇవాళ నేను ప్రయాగరాజ్ నుండి వారణాసికి వచ్చాను. ప్రయాగరాజ్ నుండి వారణాసి 125 కిలోమీటర్లు ఉంటుంది. మేము ఇక్కడ కాశీ జంగంవాడి మఠంలో రూమ్ బుక్ చేసుకున్నాము. ఎవరైనా కాశీకి వస్తే ఈ మఠంలో రూమ్ బుక్ చేసుకోండి. నేను స్క్రీన్పై నెంబర్ ఇస్తాను. చాలా నీట్గా ఉన్నాయి రూమ్స్. ఇక్కడంతా కార్ పార్కింగ్. మా కారు కూడా ఇక్కడ పార్క్ చేశాము. పదండి మఠంలోకి వెళ్దాం. మఠంలో మా రూమ్ ఎక్కడ ఉందో చూపిస్తాను. చాలా పెద్ద మఠం అండి, నీట్గా కూడా ఉంది. మేము నలుగురం వచ్చాము, అందుకే 4 బెడ్ల రూమ్ తీసుకున్నాము. మనిషికి 200 తీసుకున్నారు. నలుగురు కలిసి 800 24 అవర్స్కి. మా రూమ్ ఫస్ట్ ఫ్లోర్ 20 నెంబరు. ఇదిగోండి, ఇదే రూము. 4 బెడ్స్ ఉన్నాయి, 20 నెంబర్ రూమ్. ఈ రూమ్కి 800 ఛార్జ్ చేశారు. చాలా బాగుంది రూమ్ కూడా. వేడి నీళ్ళు కూడా వస్తున్నాయి, గీజర్ కూడా ఉంది. మేము నెక్స్ట్ డే ఉదయాన్నే 5:30కు మా రూమ్ నుంచి దర్శనానికి బయలుదేరాము. మా రూమ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ లోపే కాశీ విశ్వేశ్వరుడి ఆలయం ఉంది. అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆటో గిట్ట ఏమీ అవసరం లేదు. పెద్దవాళ్ళు ఉంటే ఆటో, మాకు మాత్రం ఏం అవసరం లేదు. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ లోకల్ వాడితో మాట్లాడి మమ్మల్ని దర్శనానికి తీసుకెళ్తున్నాడు. అతడికి మేము మనిషికి 200 చొప్పున ఇచ్చాము. లేదంటే మనం దర్శనానికి వెళ్ళలేము. చిన్న చిన్న సందులు ఉంటుంది. ఏ సందుల నుంచి వెళ్తే ఎలా వెళ్తామో తొందరగా మనకు తెలియదు. అందుకే లోకల్ని పట్టుకొని వెళ్తున్నాము. అతడు మమ్మల్ని గుడి దగ్గర క్యూ లైన్లో వదిలేసి వెళ్ళిపోయాడు. మా దర్శనం 1 అవర్లో అయిపోయింది. చాలా త్వరగా అయిపోయింది. బయటకు వచ్చేసాం. లోపల గర్భగుడిలో జరిగే పూజా కార్యక్రమాలు ఇక్కడ బయట స్క్రీన్ నుంచి చూడొచ్చు మనము. దర్శనం తర్వాత బయట ఇక్కడే గంగానది ఉంటుంది. ఆ గంగానది దగ్గర ఘాట్స్ దగ్గరికి వెళ్ళి అన్నీ చూసాము. గంగానదిలో ఎన్ని ఘాట్స్ ఉన్నాయో అన్నీ చూసాము. ఇక్కడ చనిపోయిన వాళ్ళని తెచ్చి దహనం చేస్తుంటారు. అందుకే ఇక్కడ కట్టెలు అమ్ముతున్నారు.
ఇక్కడ గంగాఘాట్ నుంచి పక్కనే ఉన్న కాలభైరవ టెంపుల్ దర్శించడానికి వెళ్తున్నాను. కాలభైరవ గుడి చాలా సందులు తిరిగి వెళ్ళాలి. ఈ సందుల్లో టెంపుల్స్ ఉంటాయని కూడా ఎవరు అనుకోరు. చాలా చిన్న చిన్న సందులు అడుగుతూ వెళ్ళాల్సి వస్తుంది. కాలభైరవుని దర్శించుకొని పక్కలే ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయానికి వచ్చాం. అన్ని పక్కలే ఉంటాయండి ఆలయ. అన్నపూర్ణాదేవి ఆలయం తర్వాత తిరిగి మా మఠానికి వచ్చాము. 12:30 అవుతుంది. లంచ్ టైము. ఇక్కడ ఫ్రీ లంచ్ ఉంటుంది. బయట మనకు డబ్బులు పెడితే కూడా ఇలా దొరకదు. చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ రైస్ దొరకడం చాలా కష్టం బయట. అందుకే ఇది కర్ణాటక వాళ్ళది మఠం కాబట్టి మన సౌత్ ఇండియా స్టైలే ఫుడ్ ఉంటుంది. 4 రకాల కర్రీస్ ఇచ్చారు, పుల్కా ఇచ్చారు, పచ్చడి ఇచ్చారు, ఒక స్వీట్ కూడా పెట్టారు. చాలా అద్భుతంగానే ఉందండి వేడివేడిగా. ఉదయం 5:30 నుంచి గుడి దగ్గరికి అటు ఇటు తిరిగాము. చాలా ఆకలితో ఉంది. అందుకే అద్భుతంగా కనబడుతుంది మాకు ఫుడ్ కూడా. మంచిగా ఉంది ఇక్కడ. మొత్తం ఎన్ని శివలింగాలు అన్నాడా? ఎన్ని శివలింగాలు ఉంటుంది ఎన్నో అని. అది ఇక్కడ మనకి మఠం వాళ్ళు 1,000,000 శివలింగాలను ఏర్పాటు చేశారు. చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి. మన ఇది మార్బుల్స్తో చేసిన శివలింగాలు. 1,000,000 లింగాలు చూడవచ్చు ఇక్కడ మనం. అంటే ఏదో లెక్క ఉంటుంది అన్న శివలింగాలకు. మేము మా మఠం నుంచి తిరిగి మళ్ళీ సాయంత్రం గంగానది దగ్గర గంగా హారతి ఇస్తారు. 5:30కు బయలుదేరుతున్నాము. అక్కడ 6:30, 6:45కు గంగా హారతి ఇస్తారు. అందుకే తిరిగి మళ్ళీ వెళ్తున్నాము ఘాట్ దగ్గరికి. ले लो. कितने का है? 60 रुपये. గంగా హారతి బోట్లో నుంచి చూద్దామని బోట్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం. బోట్లో నుంచి చాలా బాగా కనబడుతుందని చెప్పారు. అందుకే బోట్లో టికెట్ తీసుకొని వెళ్తున్నాం. राइट साइड में बैठना बस. थैंक यू भाई. जहाँ पर जितना आगे आपको जगह मिलेगा उतना आगे बैठ जाइए. రైట్. ఎంత ముందు దొరికితే అంత కూర్చోమంటున్నాడు. మాకు ఈ షిప్లో నుంచి హారతి చూడడానికి ఒక్కొక్కరికి 200 రూపాయలు ఛార్జ్ చేశారు. హారతి తర్వాత మనకు మళ్ళీ ఈ ఘాట్స్ అన్ని తిరిగి చూపిస్తారు. ఇక్కడ ఈ షిప్లో గైడ్ కూడా ఉంటాడు. ఆ గైడ్ మనకి ఈ ఘాట్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు అనమాట ఈ హారతి తర్వాత. అరే రైట్ సైడ్ కూర్చోమన్నాడు. ఇక్కడ రా.
తరగతి అయిపోయింది. మాకు ఈ షిప్వాడు ఈ గంగనాథి ఈ ఘాట్స్ దగ్గర అన్ని చుట్టి తిప్పేసి ఈ ఘాట్స్ గురించి మొత్తం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు ఇక్కడ ఉన్న గార్డ్, ఇక్కడ ఉన్న గైడ్. जब उनके बच्चे का रोहित दास का सांप काटने को जैसे ध्यान हुआ डेथ हुआ, उनकी पत्नी यहाँ पे अपने बच्चे का दास संस्कार करने के लिए लाई। तो राजा हरिचंद्र महाराज अपने पत्नी को भी नहीं छोड़ो, उनसे भी कर लिया। पहले कर में सोने का सिक्का लगता था, कपड़ा लगता था, ना तो उनके पास उनके पति के पास ना सोने का सिक्का था ना तो कपड़ा। तीसरा वचन है मामा, जीते जी तो कोई स्वर्ग लोग देखा नहीं और मरने के बाद जो देखा बताने आया नहीं। मैं यहाँ से जीते जी स्वर्ग लोग को जाऊंगा, तो अपने परिवार से जीते जी स्वर्ग लोग को गए। और ये वाला देखिए हनुमान घाट, ये नागा साधु संत लोग का खड़ा है आश्रम में। यहाँ से लेके पूरा वहाँ तक व्हाइट वाली लाइट जहाँ जल रही है, ये सब अखाड़े हैं नागा साधु संत महात्मा लोग का। इसको जूना अखाड़ा के नाम से जाना जाता है। यहाँ से लेके पूरा आगे व्हाइट वाले तक ये सब पूरे अखाड़े हैं। मांडी वांडी अखाड़ा, निरंजनी अखाड़ा, बहुत सारे अखाड़े हैं। మనం ఈ కాశీకి వస్తే చూడవలసిన ప్రదేశాలు: కాశీ విశ్వేశ్వరుడి ఆలయం, అన్నపూర్ణాదేవి ఆలయం, కాలభైరవ ఆలయం, వరాహిమాత ఆలయం, తర్వాత ఇక్కడ ఉన్న ఘాట్స్. ఓకేనండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.